శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, శక్తివంతమైన బుధవారం. ఈరోజు పౌర్ణమి తిథి మధ్యాహ్నం వరకు ఉంటుంది, తర్వాత పాడ్యమి ఉంటుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 8 గంటల వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం అనేది రావడం జరుగుతుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో 27 నక్షత్రాల్లో తులారాశికి కొంచెం వ్యతిరేకంగా జరుగుతుంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం చంద్రుడు యొక్క కక్ష ద్వితీయ రాశిలోకి ఉంటాడు. అంటే ధనము, కుటుంబ స్థానం, వాక్కు స్థానం, ఆరోగ్యం అన్ని రకాలుగా ఈ రెండవ స్థానంలో ఈ చంద్రుడు ఉంటాడు. అందువల్ల మంచి రోజు, దేవాలయానికి వెళ్తాం, ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకుంటాం. ఈరోజు మన మనసులో ఉన్న నిండు కోరికలని నెరవేర్చుకునే రోజుగా ఉంటుంది. అంటే ఈ పౌర్ణమి చాలా బలమైనది, శక్తివంతమైనది. జ్యేష్ఠ మాసంలో వస్తున్న ఈ పౌర్ణమికి దైవ అనుగ్రహం తోడైతే జీవితంలోనే విజయ అవకాశాలు సొంతమవుతాయి. అది తులారాశి వారికి. అందువల్ల ఎదురు చూస్తున్న పౌర్ణమి దినానికి చాలా రోజుల తర్వాత ఈ శక్తివంతమైన పౌర్ణమి దినం చాలా ఇది. లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధనలు చేసుకోవడం, అలాగే వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చాలు. ఈరోజు ప్రత్యేకమైన దినం వల్ల మనసులో ప్రశాంతత ఉంటుంది. ఆత్మీయులతో చిరు పలకరింపులు చేసుకోవడం, చిన్ననాటి స్నేహితులతో కలిసి వాళ్ళతో కలుసుకోవడం, వాళ్ళ విషయాలు, అలాగే మీ వ్యక్తిగత విషయాలు, మనసులో ఉన్న చిన్నపాటి కొన్ని ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేయండి. సంపుటంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతరులకి చెప్పే శక్తి కలిగిన వాళ్ళు తులారాశి. అంటే వాళ్ళు దిశ సందేశం చెప్పడానికి అవకాశం ఉన్నవాళ్ళు. కానీ చంద్రుడు యొక్క మార్పు, నక్షత్రం యొక్క మార్పు కలిగినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బందులు కలిగినట్లు కనబడతారు. అంటే ఆత్మధైర్యము, ఆత్మవిశ్వాసం అనేది వాళ్ళకి తగ్గుముఖం పట్టడం వల్ల ప్రత్యేకంగా ఇతరుల యొక్క సహాయం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండడం వల్ల ప్రేమికులకి చాలా బలమైన రోజు. ఈరోజు చిరునవ్వుతో, ఆనందంతో, సంతోషంగా, ప్రశాంతంగా ఉండొచ్చు. మీకు ఎటువంటి ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు ఉండవు. మనసు ఎంత ప్రశాంతత పెట్టుకుంటారో అంత నిజాయితీలో కూడా ప్రేమ విషయంలో చూపించాడు. ఎప్పుడు కానీ ప్రేమ అనేది చాలా బలమైనది, శక్తివంతమైనది. ఆత్మ అనేది సోల్ ద్వారా వచ్చేది. అందువల్ల తల్లిదండ్రుల ప్రేమ కానీ, అన్నదమ్ముల ప్రేమ కానీ, లేదా అక్క చెల్లెండ్రుల ప్రేమ కానీ, అలాగే ఇతరులపైన పెట్టే ఆకర్షితులైన ప్రేమ కానీ అన్నిటికీ ఒకే ఒక్కటి అంతే, అదే ప్రేమ. ఎవరిపైన పెట్టినా ప్రేమే. కానీ చాలామంది దాన్ని చాలా రకాలుగా తీసుకుంటారు. అందువల్ల ఏదో ఒక ప్రత్యేకమైన సముద్రంలో దిగినట్లు, దాంట్లో అలలు కొట్టినట్లు, విజయం సాధించినట్లు అని చాలా వేగంగా వెళ్తుంటారు. ఈ రోజుటికి సంతోషం అంటారు, రేపు చీ అంటారు, మూడో రోజు కనబడకుండా వెళ్ళిపోతారు. ఎందుకో ఇలాంటిది. దీనికంత కారణం జ్యోతిషపరమైన విషయాలలో వాళ్ళ రాశులు, వాళ్ళ లగ్నాలను బట్టే ఉంటాయి. అందువల్ల ప్రత్యేకంగా దానిపైన ఎక్కువగా మమకారం పెంచుకోకండి, ప్రశాంతంగా ఉండండి. అందువల్ల అది ఒక రోజుకి బాగుంటుంది, ఒక రోజుకి తగ్గుముఖం పడుతుంది, ఒక రోజుకి సంపూర్ణంగా లేకుండా కూడా పోతుంది. ఇది చంద్రుడు మమకారం ద్వారా ఏర్పడే ఈ ప్రేమ. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈరోజు ఉద్యోగస్తులు కానీ ప్రత్యేకమైన స్థిరమైన భవిష్యత్తు ప్రణాళిక సిద్ధించుకోవచ్చు. అనుకున్న కార్యక్రమాలని చాలా వేగవంతంగా చేస్తారు. పై అధికారుల సహకారం ఎక్కువగా ఉంటుంది. విమర్శలను తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకమైన
ఆలోచన ద్వారా ముఖ్యమైన కార్యక్రమాలని ఈరోజు మీరు చేయగలుగుతారు. పిల్లలు విద్యాకారక స్థానం వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు ఏర్పడే ఈ మూలా నక్షత్రం ద్వారా అంటే జ్యేష్ఠ 8 గంటలకు వెళ్ళిన తర్వాత రేపటి దినం తర్వాత ఈరోజే మీరు సరస్వతీదేవి అనుగ్రహం ప్రారంభించుకోవచ్చు. మీరు మీ విద్య పైన ఎక్కువ ఆకర్షితులు అవ్వాలి. చదువు అనేది విద్య, ఆ విద్య లేక చాలామంది బాధలు పడుతున్నారు. ఉన్న వాళ్ళతో పోటీపడి చదవాలి. భవిష్యత్తుని ప్రణాళికని సిద్ధించుకొని ముందుకు పోవాలి. దైవ అనుగ్రహ సహకారాలు తీసుకోవాలి. సంవత్సరంలో వస్తున్న జ్యేష్ఠ ఈ మూలా నక్షత్రం చాలా బలమైనది ఆ మాసంలో. అందువల్ల ఎప్పుడైనా కానీ కొన్ని నక్షత్రాలు కానీ కొన్ని మాసాలు కానీ పౌర్ణమి తర్వాత కానీ అమావాస్య తర్వాత కానీ కొన్ని అత్యంత శక్తివంతమైన నక్షత్ర దినంగా ఉంటుంది. 27 నక్షత్రాల్లో అతి శక్తివంతమైనది జ్యేష్ఠ మూల. అందువల్ల ప్రత్యేకమైన నక్షత్రంతో ఈరోజు సరస్వతీదేవి అనుగ్రహం పొందుతారు. అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు కుటుంబంలోనే సంతోష వేడుకలని ఎదురు చూస్తుంటారు. మీరు అనుకున్న ప్రతి విషయంలో మీరు అడుగులు వేస్తూ ముందుకు పోతారు. విద్య ప్రాతిపకంగా మీ కుటుంబాన్ని సరి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో 10 మంది గౌరవంగా పేరు ప్రతిష్టలుగా ఉండాలని మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. భార్యాభర్తల్లో కొద్దిగా చికాకు ఇబ్బందులు కలిగించే నక్షత్రంగా ఉండడం వల్ల ప్రత్యేకంగా ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ పిల్లలు భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచన చేసుకొని ఆరోగ్యాన్ని ఇబ్బందులు కలిగించుకోకుండా మనం జాగ్రత్తగా వాళ్ళకు కావలసిన పరిహారాలు చేయడం అనేది మనం చేయగలగాలి. ఎక్కువగా ఏ స్త్రీమూర్తి అయినా మొట్టమొదట పిల్లలు, భర్త, కుటుంబం, గౌరవం, 10 మందిలో తల్లిదండ్రులకు పేరు తెచ్చే వాళ్ళుగా ఉంటారు. అందువల్ల మొట్టమొదట ఏ స్త్రీ అయినా వాళ్ళ తండ్రి తల్లిని పేరుని నిలబెట్టాలని మొట్టమొదట ఉండే కోరిక వాళ్ళకి అది. దాని తర్వాతే ఫ్యామిలీ వాళ్ళ వెళ్ళిన చోట కూడా అదే పేరుతో వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా ముందంజనలోకి తీసుకొని పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల దైవారాధన పూజల్లో లక్ష్మీదేవి